ఈరోజు మా ఇంట్లో దోసలోకి, ఇడ్లీలోకి పల్లి చట్నీ ఎట్లా చేస్తామో చూపిద్దామని వీడియో స్టార్ట్ చేశా. ఫస్ట్ అంతా మంచిగానే జరిగింది. ప్యాన్‌లో కొంచెం ఆయిలేసుకొని, పుటాని, కొంచెం పచ్చిమిర్చి, చింతపండు ఏసి, కొంచెం వేయించుకొని, వేయించిన పల్లీలుంటే అది మొత్తం ఏసేసి, చక్కగా పేస్ట్ చేసి పక్కన పెట్టా. అసలు విషయం ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఆ జారేమో కరెక్ట్‌గా చేతి దగ్గర పెట్టుకున్నా. తాలింపు డబ్బా కోసం తిరిగేటప్పటికి జార్ కింద పడిపోయింది. సరే పడితే పడిందిలే సగం ఉంది కదా అని చెప్పని తాలింపు పెట్టాననమాట. ఆ తాలింపు పెట్టేటప్పుడు స్టవ్ ఆన్‌లోనే ఉంది. ఇది మొత్తం తీసుకెళ్ళి అందులో వేసేసా. అది కాస్త మొత్తం ప్యాన్‌కి పట్టేసేసి గట్టిగా అయిపోయింది చట్నీ. వారం రోజుల నుంచి రాని పనామె ఈ రోజు వచ్చిందనమాట. ఆమెను టిఫిన్ చేయమ్మా అంటే, లేదు నేను ఇంట్లో టిఫిన్ చేసొచ్చా అని చెప్పానంటుంది. ఆ పడిన చట్నీ చూసి ఆమెకు కూడా తినాలనిపించలేదేమో. నిజంగా చెప్తున్నా ఉప్పయితే తక్కువయింది. టేస్ట్ మాత్రం అస్సలు రాలేదు. నిజంగా ఒప్పుకుంటా. మా అమ్మ మాత్రం పాపం బావుంది, బావుంది అని చెప్పి తింటుంది. కష్టపడి చేశా గదా! మళ్ళీ బాలేదంటే ఫీల్ అవుతానని బావుందని చెప్తుంది.